లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కలిసి చేసిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు సినిమా ప్రయాణం ప్రారంభించి దాదాపు 5 సంవత్సరాలు అయితే దాటింది. ఆ తర్వాత జ్యోతి కృష్ణ చేతుల్లో కూడా మారింది. భారీ బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా నెమ్మదిగా ఆలస్యం, నిశ్శబ్దం మరియు అంచనాలు చేజారిపోవడం వంటి వాటికి ఒక హెచ్చరికగా మారింది. ఈ సినిమా ప్రస్తుతం మే 9, 2025న విడుదల కావడానికి కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. కానీ ఒక్క విషయం ఉంది, పవన్ కళ్యాణ్ తో ఇంకా కీలక భాగాలను చిత్రీకరించాల్సి ఉంది మరియు పోస్ట్ ప్రొడక్షన్ లో ఎక్కువ భాగం పెండింగ్ లో ఉంది. ఇంకా దారుణంగా చెప్పాలంటే పిఎస్పీకే వెన్నుపోటుతో బాధపడుతున్నారని, దీనివల్ల త్వరలోనే సెట్స్ కి తిరిగి రావడం అసంభవమని తెలుస్తుంది. సహజంగానే ఇది మరొక ఆలస్యం గురించి కొత్త పుకారు తీసుకొస్తుంది. ఇప్పుడు అంతర్గత వ్యక్తులు కొత్త విడుదలకు తేదీని కూడా గుసగుసలాడుతున్నారు. మే 30, 2025 అధికారిక నిర్ధారణ లేనప్పటికీ కూడా పరిస్థితి అంతా నమ్మదగినదిగా ఉంది. అభిమానులు అర్థం చేసుకోదగిన విధంగానే కోపంగా ఉన్నారు. ఆలస్యంపై మాత్రమే కాకుండా ఈ స్థాయిలో చిత్రానికి ప్రమోషన్లు పూర్తిగా లేకపోవడంపై కూడా. నిరాశకు తోడుగా ఇది కేవలం పార్ట్ 1 సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ వేగంతో ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చోనని సినీ ప్రియులు ఇప్పటికే జోక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గిస్ ఫక్రీ మరియు సత్యరాజ్ నటించారు. దీనిని ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు మరియు ఎంఎం రత్నం సమర్పిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు విడుదలైన 2 పాటలు పెద్దగా శబ్దం చేయలేకపోయాయి. గడియారం టిక్ టిక్ అవుతుండడం, అభిమానులు ఆందోళన చెందడంతో పాటు ఇప్పుడు అందరి దృష్టి మేకర్స్ పైనే ఉంది. వారు తేదీకే కట్టుబడి ఉంటారా లేక హరిహర వీరమల్లు మళ్ళీ ఆలస్యం అవుతుందా అని.